అందరికీ నమస్కారం. 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా గోచార ఫలితాలు. వృశ్చిక రాశి 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ జనవరి 1 టు డిసెంబర్ 31 ఎలా ఉండబోతోంది. ఏప్రిల్ వరకు కాస్త విచ్చలవిడితనం అనేది కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత విచ్చలవిడితనం ఉండొచ్చు అంటే మంచి సమయం ఉన్నప్పుడు, జాతకంలో మంచి మార్పులు ఉన్నప్పుడు విచ్చలవిడితనం మనకి రాదు. తప్పుడు పాలన చేయడం మనకి రాదు. జాగ్రత్తగా ఉండగలిగే అవకాశం, మంచి బుద్ధి స్థితిస్థాపకత బాగుంటుంది, బుద్ధి విచక్షణ ఉంటుంది, మంచి వ్యక్తులతో పరిచయం ఉంటుంది, మంచి వ్యక్తులతో ప్రయాణాలు ఉంటాయి, తీర్థయాత్ర సేవలు ఉంటాయి, అమ్మనాన్ని జాగ్రత్త చూసుకుంటాం. అంటే జాతకం బాగున్నప్పుడు చెడ్డ పనులు చేయాలనిపించదు కదా. అంటే సత్సంగత్వం ఉంటుంది, 10 మందిలో మంచి గౌరవాన్ని పొందుకుంటాం కదా. అట్లాంటప్పుడు చెడుని చేస్తాం మనం. పనిలో పరిపూర్ణతను ఇస్తాడు, పనిలో పర్ఫెక్షన్ ఇస్తాడు. నువ్వు చేసిన ఏ పనైనా అది టార్గెట్ తప్పని రీచ్ అవుతుంది. ఆ టక్కున రీచ్ అయిన టార్గెట్ వల్ల నీకు పేరు, ప్రఖ్యాతులు, ధనం, ఐశ్వర్యం, ఆనందం, వివాహం, సంతానం, అనేక రకాల శుభయోగాలు. ఆ సినిమాలో చూపించినదే. ఆ తర్వాత వాడు కింగ్ అయ్యాడంటే తప్పకుండా కష్టపడి అది సంపాదించి ఆ ఛాలెంజ్ కూడా గుర్తుపట్టకుండా పనిలో నిమగ్నం అయిపోతాడు. అది పరిపూర్ణ జాతకం అంటే. కాబట్టి తప్పకుండా మీకు ఎవరైనా సరే జన్మజాతక ఫలితాల్లో యోగవంతమైనటువంటి గ్రహాలు వచ్చినప్పుడు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఈ రాశి వారికి ఏప్రిల్ తర్వాత వ్యాపార పరంగా, సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, దర్శక నటులకు కానీ, నిర్మాతలకు కానీ శుభయోగాలు పొందుకునే అవకాశాలు. కళాకారులు, క్రీడాకారులకు విదేశాల మంచి పేరు ప్రతిష్టలు, రాజకీయ రంగంలో పేరు ప్రతిష్ట వచ్చే అవకాశం, మంచి రాజకీయ నాయకులు అవ్వడం, అలాగే వివాహ యోగం, సంతాన యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, ప్రశాంతమైన సుఖజీవనం, ప్రమోషన్, ఇంక్రిమెంట్. ముఖ్యంగా ఈ ప్రైవేట్ సంస్థలో ఉన్న వ్యక్తులకి ఒక సంస్థ జీవన సంస్థలకి మారవచ్చు, లేదా ఉన్నదాంట్లోనే డబుల్ ప్రమోషన్ పొందుకునే అవకాశం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉంటాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ తృప్తి, గొప్ప వ్యక్తులతో పరిచయము, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె లాభం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, అనుకున్నటువంటి చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా కలిసి వచ్చే అవకాశం. మొదటి 4 నెలలు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే 3 నెలలు కాస్త జాగ్రత్తగా ఉంటే తప్పకుండా మీకు అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. భగవద్గీత పారాయణం చేయండి, హనుమాన్ చాలీస పారాయణం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల శుభయోగం, ఆనందకరమైన సంపద, ఖ్యాతి పొందుకునే అవకాశం బలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.